ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు వారు ఏ మతస్థులైనప్పటికీ, ఏ జాతి వారైనప్పటికీ, ఏ దేశస్థులైనప్పటికీ, విద్యావంతులైనా విద్యాహీనులైనా ఎలాంటి వారైనా వారి జీవితంలో ఏదో ఒక దశలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, లేకపోతే వారి జీవితపు పరిస్థితిలో తప్పకుండా దేవుడు అనేటువంటి వ్యక్తిని గురించి, దేవుని గూర్చి వారు ఆలోచన చేయకుండా ఉండలేరు. కొంతమంది మరి మతస్థులుగా, కొంతమంది భక్తిపరులుగా తమను తాము ఎంచుకుని ఆ రకంగా చలామణి అవుతుంటారు. మరికొంతమంది వారు మత ఛాందసత్వానికి లేకపోతే భక్తి అనేటువంటి మూర్ఖత్వానికి లోనవని వారని, వారు అతీతులని, వేరుగా ఉండేటువంటి వారిని గురించి వారు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా కూడా మనం చూసేది ఏంటంటే రెండు కోవలకు, రెండు వర్గాలకు సంబంధించిన మనుషులు, 2 కేటగిరీస్కి సంబంధించినటువంటి మనుషులు లోకంలో ఉన్నారు. కొందరు దేవుణ్ణి తెలుసుకుని దేవుడి కొరకు జీవిస్తారు, కొందరు దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుడి దగ్గరికి రాకుండా ఉంటారు. దేవుడి యొక్క సంకల్పం ఏంటి? మనం ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు తన శిష్యులకు, తన పరిచారకులకు, అపోస్తలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. కనుక దేవుడు ఈ ప్రేమాస్వరూపి, పరిపూర్ణుడైనటువంటి, రక్షకుడైనటువంటి దేవుడు, రక్షించే స్వభావం కలిగినటువంటి దేవుడు, ఆయన సువర్తమానమును ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రకటింపబడాలి అనే గొప్ప ప్రణాళికతో పనిచేసినటువంటి దేవుడు తప్పకుండా అందరికీ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, వారి జీవితపు స్థితిగతుల్లో వారికి ఆయనను తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. కాకపోతే దేవుడు నియమించినటువంటి రీతిలో, దేవుడి యొక్క ఉద్దేశం ప్రకారం వచ్చేటువంటి వారు తక్కువ. వారి స్వంత ఆలోచన లేక వారికి లోకంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి సిద్ధాంతము నేర్పిన విషయమునుపై ఆధారపడుట, లేక వారి యొక్క కులమని, లేకపోతే వారి యొక్క జాతికి ఉన్నటువంటి సంస్కృతిని చాలా రకాలుగా మనుషులు మాట్లాడుతుంటారు. వివేకం లేకుండా వారి జీవితాన్ని వాటికి అప్పగించి బతుకుతుంటారు. సో వాటన్నింటిని కూడా వారు ఆధారం చేసుకొని దేవుడి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. దేవుడితో సంధి చేయబడ్డము, లేకపోతే దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండడము, దేవుడి సన్నిధిని ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆ తరువాత నిత్యత్వంలో కలిగి ఉండడము అనేది వాక్యంలో ఆయన ప్రకటించినటువంటి రీతిలో తప్ప మరో రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి లభ్యము అవ్వదు. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అంటూ ఎనీ మ్యాన్ ఆర్ ఎనీ ఉమెన్ అపార్ట్ ఫ్రమ్ వాట్ ఈస్ టాట్ ఆర్ వాట్ ఈస్ రివీల్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్. వాక్యంలో మనకు బయలుపరిచినటువంటి ఒక విషయాన్ని మరి ఈరోజు క్లుప్తంగా ఈ యొక్క బ్రీఫ్ మెసేజ్లో మీతో పంచుకుంటాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. Romans 5:1-2. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక చాలా శ్రేష్టమైనటువంటి పత్రిక. దాంట్లో మొదట అన్యులు, వారి యొక్క జీవన విధానం, వారి యొక్క పాప పరిస్థితి, వారి పతనం అండ్ వారి యొక్క లోకంలో ఉన్నటువంటి తత్వం, అంటే వారు ఏ రకంగా వ్యవహరిస్తారు అనే విషయాలు రాయబడ్డాయి. తర్వాత యూదులను గురించి అవే విషయాలు రాయబడ్డాయి. 4వ అధ్యాయంలో అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తి దేవుడి మీద మరి విశ్వాసమును కలిగి ఏ ప్రకారం నీతిమంతుడిగా తీర్చబడ్డాడో దాని గురించి చెప్పబడిన తర్వాత 5వ అధ్యాయంలో దేవుడి వాక్యం ఈ రకంగా మనకు తెలియచేస్తోంది. మనము దేవునితో సమాధానము కలిగి ఉందము అని తెలుగులో అక్కడ రాయబడింది. ఫుట్ నోట్లో మీరు చూస్తే కలిగి ఉన్నాము అని కూడా రాయబడింది. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసేటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడితో సమాధాన పడితే తప్ప, అంటే దేవుడితో అతనికి సంధి చేయబడితే తప్ప అతడు దేవుని సంబంధిగా ఎంచబడడు. బైబిల్ మనకు చెప్తోంది, ఇదే రోమీలకు రాసినటువంటి పత్రికలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. సో ప్రతి మనిషి దేవుడి పోలికలో, దేవుడి స్వరూపమందు చేయబడ్డాడు, దేవుని సంకల్పం కొరకు చేయబడ్డాడు, దేవుడి సంతోషం కొరకు చేయబడ్డాడు. కానీ ఎప్పుడైతే మనిషి దేవుడిని, ఆయన ఆజ్ఞను పక్కన పెట్టేసి తన స్వంత చిత్తానికి, తన స్వంత ఆశయాలకు, తనలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశలకు తాను తావిచ్చాడో, అప్పుడు ఇక్కడ దేవుని యొక్క మార్గము నుండి అతడు లేక ఆమె, మానవులందరూ కూడా ఏ రకమైనటువంటి వ్యత్యాసం లేకుండా తప్పిపోయారు, పాపంలో పడిపోయారు.
అందుకని దేవుడికి వారికి మధ్యలో మరి ఒక అగాధం ఏర్పడింది. వారు వేరువేరుగా తయారైపోయారు. నా ఈ జీవితాన్ని ఇదే రకంగా జీవిస్తూ వెళ్ళిపోతే ఇదే రోమా 6:23లో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. మానవుడు చేసినటువంటి పాపానికి ఒక జీతం, అదేంటంటే ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణం. అది రెండవ మరణం. ఈ లోకంలో శారీరకంగా మనం చనిపోతాం, ఆ తర్వాత నిత్యత్వంలో మరణానికి మనం అప్పగించబడినప్పుడు అంతము లేని శిక్షలో ఆ అగ్నిగంధకాలతో మండే గుండంలో మనము దేవుడికి వేరుగా నిత్య శిక్షకు అప్పగించబడతాం. సో ఇది మానవుని యొక్క పరిస్థితి. సో మానవుడి వైపు నుండి దేవుడితో సమాధాన పడడానికి, దేవుని సంబంధిగా మారడానికి అవకాశమే లేనప్పుడు, అసలు ఏ రకంగా కూడా అది వీలు కాని అసాధ్యమైనటువంటి పరిస్థితిగా ఉన్నప్పుడు, దేవుడు ప్రేమ గలవాడు గనుక తన ప్రియ కుమారుడు రక్షకుడైనటువంటి యేసును లోకానికి పంపాడు. ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకంలో పాపము లేకుండా జన్మించి, పాపము లేకుండా జీవించి, పాపిగా ఉన్న ప్రతి మనిషి యొక్క జీవితకాలపు పాపమంతటిని తన మీద మోపుకొని దానికి శిక్షను అనుభవించాడు, వెల చెల్లించాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కనుక ఇప్పుడు దేవుడికి మనుష్యులకు మధ్యలో మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కనుక వీరిద్దరూ మరి శత్రువులుగా ఉన్నారు. దేవుడు పరిపూర్ణుడు, మానవుడు పాపి. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు అపవిత్రుడు. సో వీరిద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి వైరం ఉంది. కనుక అనుబంధం లేదు. వీరిద్దరిని తిరిగి కలపాలంటే సమాధానపు పరిచర్యను చేయాలి. కనుక యేసు ప్రభు ఈ మానవుడి పక్షాన దేవుడి యొక్క కార్యమును సంపూర్ణం చేశాడు. గనుక దేవుడు మానవుడిని క్షమించుటకు కావలసినటువంటి శిలువ కార్యమును ఆయన పరిసమాప్తి చేశాడు. గనుక ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాం. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసమును మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో, లేకపోతే ఎప్పుడైతే యేసుని నమ్ముతామో, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు, నన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు, నాకు నిజమైనటువంటి జీవితాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు, నన్ను దేవుని కొరకు దేవుడు మెచ్చేటట్టు జీవింపచేస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతాడో, నా రక్షకుడు అని నమ్ముతాడో, అప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఆ వ్యక్తి నీతిమంతురాలిగా తీర్చబడతారు. తద్వారా యేసుక్రీస్తు మూలముగా దేవుడితో వారు సమాధాన పడుతున్నారు. సో దే ఆర్ మేకింగ్ పీస్ విత్ గాడ్. మొదట మానవుని జీవితంలో దేవుడితో సమాధాన పడితేనే అతడు అతనితో సమాధాన పడతాడు, అతడు ఇతరులతో సమాధాన పడతాడు, అతడు సృష్టితో సమాధాన పడతాడు. సో పీస్ విత్ గాడ్ హెల్ప్స్ us to make peace with our own self, peace with others and peace with the creation that is around us. ఇది జరగడానికి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి కార్యమును బట్టి దేవునికి స్తోత్రము చెల్లించకుండా ఉండలేం. ఒక సమయంలో ఒక సహోదరి, ఆమె పేరు రొసీటా ఫోర్బ్స్. మరి ఈమె ఒక రైటర్ అండ్ ట్రావెలర్. ఆమె ఒక గ్రంథకర్త మరియు ప్రయాణికురాలు. సో ఒకానొక సమయంలో చైనా దేశానికి వెళ్ళింది. చైనా దేశంలో మరి ఆమె ఒక గ్రామంలోనికి వచ్చినప్పుడు రాత్రి బస చేయడానికి ఆమెకు సరైనటువంటి వసతి దొరకలేదు. సో వారు ఒక చైనీస్ వారి యొక్క గ్రామ ఆలయములో, అంటే వారి యొక్క విలేజ్ చైనీస్ టెంపుల్లో ఆమెను పడుకోమని చెప్పారు. సో రాత్రి ఆమె పడుకుంది, అసౌకర్యంగా ఉంది, ఒక గుడిలో పడుకోవాల్సి వచ్చింది కనుక నిద్ర పట్టట్లేదు. అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు ఆమె లేచినప్పుడు మరి బయట చందమామ యొక్క వెలుగు ఆ గుడి కిటికీల గుండా వచ్చి లోపల ఉన్నటువంటి విగ్రహాల ముఖాల మీద పడినప్పుడు ఆ ముఖాల వంక చూస్తే ఆమెకు ఒక్కసారి భయం అనిపించింది. ఎందుకంటే ఆ ముఖాల్లో ఎక్కడా కూడా మరి ఏ రకమైనటువంటి కనికరము కానీ, దయ కానీ, లేకపోతే సంతోషం కానీ కనిపించలేదు. అవన్నీ కూడా ముడుచుకున్నట్టు, బాగా కోపంతో ఉన్నట్టు, ఉగ్రముతో ఉన్నట్టు, మరి ఎక్కడ అవకాశం వస్తే నిన్ను చంపేస్తాను అన్నట్టుగా కనిపించాయి. సో ఆ సహోదరి బయటకు వచ్చిన తర్వాత ఏమంటుందంటే, వాటిని చూడగానే నాకు గుండెలు హడలిపోయాయి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పరలోకమందున్నటువంటి ప్రేమ స్వరూపుడగు తండ్రితో మనము సమాధానపరచబడ్డాం. ఆయన ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. ఆయన ప్రియ కుమారుడిని మన కొరకు బలియాగముగా అర్పించుటలో ఆయన ఎంత త్యాగవర్తనుడో దాన్ని ఆయన నిరూపించుకున్నాడు. అండ్ ఇక్కడ మనం చూసేది ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని యేసు విడుదల చేశాడు. దేవుని యొక్క కోపానికి మనం గురై దాని యొక్క
నష్టాన్ని మనం భరించకుండా ఆయన దాన్ని భరించాడు, మనకెంతో గొప్ప విమోచనను అనుగ్రహించాడు. సో దేవునితో సమాధాన పడుట ప్రతి మనిషి యొక్క జీవితంలో జరగాల్సినటువంటి మొదటి విషయం. ఆ తర్వాత రెండో విషయం ఏంటి? రెండో వచనంలో చూస్తే, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. సో యేసు ప్రభు నందు మనకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దేవుని సన్నిధానంలోనికి, దేవుని యొక్క పవిత్రమైన సన్నిధిలోనికి, అంటే గాడ్స్ ఇమ్మీడియట్ ప్రెజెన్స్ లేకపోతే గాడ్స్ హోలీ ప్రెజెన్స్లోనికి మనము ప్రవేశపెట్టబడ్డాం. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అండ్ ఇక్కడ మనము మామూలుగా మనుషుల్ని చూసినప్పుడు చర్చి కావచ్చు, గుడి కావచ్చు, ఇంకొక మందిరము కావచ్చు, వారు ఏమనుకుంటారు, దాంట్లోనికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలోనికి వెళ్ళాం, బయటకు వచ్చాం. క్రైస్తవులకు ఉన్నటువంటి, నిజమైన విశ్వాసులకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, ధన్యత ఏంటంటే మనము నిరంతరము దేవుని సన్నిధిలో బ్రతికి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండి, దేవుని సన్నిధిని కలిగి ఉండి ఆయన యొక్క మహిమ కొరకు నిరీక్షించేటువంటి ధన్యతలో బ్రతకొచ్చు. మనము వారానికి ఒక్కసారి దేవుడి సన్నిధికి పోయి వచ్చేటువంటి వారముగా, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి పుణ్యక్షేత్రంలో దేవుని సన్నిధానంలో నిలబడి వచ్చేటువంటి వారముగా కాము. 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు దేవుని సన్నిధానంలో తరించి ధన్యులమయ్యేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. సో ఈ కృపయందు మనము విశ్వాసము ద్వారా, యేసునందు విశ్వాసము ద్వారా ప్రవేశము గల వారమై ఉన్నాము అనేటువంటి గొప్ప సత్యాన్ని బట్టి మనం ఎంతో సంతోషించాలి. అండ్ మనము పాత నిబంధన క్రైస్తవులముగా దేవుడి సన్నిధిని కోల్పోతామేమో అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉండకూడదు. అఫ్కోర్స్ ఒక్క విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి, మనం పాపం చేసి తెలిసి పాపంలో బ్రతికితే దేవుని సన్నిధిని అనుభవించలేం. అయినప్పటికీ మనం దేవుడి సన్నిధి నుండి బయటికి వెడలగొట్టబడలేదు, ఆర్ బయటికి పారతోలపడలేదు. దాంట్లో ఉన్నాం, దేవుడి సన్నిధితో ఉన్నాం, కానీ దేవుడి సహవాసంలో లేం, అది వేరే విషయం. నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు మతాల్లో ఉన్నటువంటి వారు, ఇతర విషయాల్లో మునిగినటువంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి దేవుడి సన్నిధిలో వారు ప్రవేశపెట్టబడ్డానికి వారికి చాతనవ్వదు, అది అసాధ్యమని వారు అనుకుంటూ ఉంటారు. ఆఫ్రికాలో ఒక సహోదరి, ఆమె పేరు ఆస్వానా. ఆమె ఏమో ఒక యానిమిస్ట్, అంటే జంతువులను అండ్ సృష్టిని పూజించేటువంటి వ్యక్తి. ఆమె ఈ రకంగా అంటుంది, తన దేవుళ్ళు, ఆమె దేవుళ్లలో మంచి దేవుళ్ళు, చెడ్డ దేవుళ్ళు 2 రకాలుగా ఉన్నారు, అవి ఆత్మలు. కనుక ఆమె నిరంతరము మరి వాటిని సంతోషపెట్టడానికి, అవి ఆమెను బట్టి సంతోషిస్తేనే వాటి సన్నిధి ద్వారా ఆమెకు మేలు కలుగుతుంది అనేటువంటి ఆందోళనతో, భయంతో ఆమె బ్రతికేది. అయినప్పటికీ ఆమెకు అది సహాయముగా ఉండేదే కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆమె జీవితం నరకయాతనగా ఉండేది. భారతదేశంలో ప్రేమ అనేటువంటి ఒక సహోదరి, ఆమె మంచి మతస్థురాలిగా ఉన్నప్పటికీ ఆమె విశ్వాసం ఏంటంటే దేవుణ్ణి, ఆయన సన్నిధిని చేరాలంటే 3 మార్గాలు. ఒకటి కర్మ మార్గం, దేవుడు మెచ్చే మంచి పనులు చేస్తే ఆయన సన్నిధి దొరుకుతుంది. 2 జ్ఞాన మార్గం, దేవుడి యొక్క జ్ఞానముతో నిండుకొని నడుచుకుంటే ఆయన సన్నిధి దొరుకుతుంది. 3 భక్తి మార్గం, ఆయన యందు భక్తి ప్రపత్తులు కలిగి జీవిస్తే ఆయన సన్నిధి దొరుకుతుంది. 3 సరిగ్గా లేకపోతే ఆయన సన్నిధి దొరకదు. ఐ కెనాట్ హ్యావ్ ది యాక్సెస్ ఇంటూ గాడ్స్ ప్రెజెన్స్ అనేటువంటి దుర్భరమైనటువంటి భయముతో, దేవుణ్ణి నేను సమీపించలేనేమో అనేటువంటి భయముతో, మరొక జన్మలో నేను దాన్ని పొందుకోవాలేమో అనే భయముతో బతికేది. ఒక బుద్ధిస్ట్ గురించి కూడా మీకు చెప్తాను. బుద్ధిస్ట్ దేవుడి సన్నిధిలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉండడు. నిర్వాణ అంటే మనం తెలుగులో మోక్షం అంటాం, లేకపోతే ఆ యొక్క పరిపూర్ణ స్థితి, దాంట్లోనికి ప్రవేశించడానికి అతడు లేక ఆమె మొదటి నుండి వారి మతాన్ని బట్టి, బోధన బట్టి పురికొల్పబడతారు. సో వారి యొక్క జీవితపు గురి ఏంటి అంటే నిర్వాణలోనికి వెళ్ళాలి. మరి నిర్వాణలోనికి వెళ్ళాలంటే వారు ఎన్ని అష్టకష్టాలు పడాలి. ఒక బుద్ధిస్ట్, ఆయన పేరు డాలీ, ఆయనను మీరు అడిగారనుకోండి, నిర్వాణలోనికి ప్రవేశించాలంటే 8 రకములైనటువంటి విషయములను వారు చెయ్యాలి. దీన్ని 8-fold path అంటారు. 8 విధముల మార్గము. అవేంటి ఒక్కొక్క మాటలో చెప్తాను. అది ఒక దేవుడు నిర్వాణలో ప్రవేశించడం
సులువే, కానీ ఒక నరుడు నిమిత్త మాత్రుడు దాంట్లోనికి ప్రవేశించుట ఎంత అసాధ్యమో ఈ 8ని మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఆ మనిషికి మొదట సరైనటువంటి దృష్టికోణాలు ఉండాలి, రైట్ వ్యూస్ ఉండాలి. రెండవది రైట్ ఆస్పిరేషన్, సరైనటువంటి కోరికలు ఉండాలి. మూడవది అన్ని సమయాల్లో రైట్ స్పీచ్, సరైనటువంటి మాటలు, భాష ఉండాలి. నాలుగవది రైట్ కాండక్ట్, సరైనటువంటి ప్రవర్తన ఉండాలి. ఐదవది రైట్ లైవ్లీహుడ్, సరైనటువంటి జీవనోపాధి ఉండాలి. ఆరవది రైట్ ఎఫర్ట్, సరైనటువంటి ప్రయత్నము చేయాలి. ఏడవది రైట్ మైండ్ఫుల్నెస్, సరైనటువంటి మానసిక స్థితి ఉండాలి. ఎనిమిదవది రైట్ మెడిటేషన్ ఆర్ కాన్సన్ట్రేషన్, అంటే సరైనటువంటి ధ్యానము లేకపోతే కేంద్రీకృతించేటువంటి ఆ యొక్క లక్షణం ఉండాలి. ఇవి ఎవరికి సాధ్యమండి? ఎంత సాధకులైనా, ఎంత అభ్యాసకులైనా, ఎంత నిష్ణాతులైనా అన్ని సమయాల్లో ఈ రకంగా ఉండడం అనేది కల్లో కూడా జరిగేటువంటి పని కాదు. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీరికి ఏం చెప్పబడుతుంది? నిర్వాణలో ప్రవేశించుటే మీకు అసాధ్యం. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ఉన్నటువంటి క్రైస్తవులారా, యేసు యొక్క శిష్యులారా, మీకున్నటువంటి ధన్యతను గుర్తించండి. దేవుడితో సమాధానపడ్డారు గనుక ఆ సమాధానపు స్థితిలోనే ఆయనకు నిజమైనటువంటి శిష్యులుగా, దాసులుగా, ఆయన బిడ్డలుగా మీరు బ్రతకండి. అండ్ ఆయన సన్నిధానాన్ని సంపూర్ణంగా నిరంతరము అనుభవించండి, ఆశీర్వదించబడండి. ఆ ఫ్రీ యాక్సెస్ ఇంటూ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అది చాలా శ్రేష్టమైనటువంటి ధన్యత. అండ్ ఈనాటి చాలామంది క్రైస్తవులు దాని యొక్క విలువను తెలుసుకోకుండా, దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా, దానిలో ఉన్నటువంటి బలాన్ని, దానిలో ఉన్నటువంటి గొప్ప ఫలాన్ని తెలుసుకోకుండా బతుకుతున్నారు. అందుకనే వారి బ్రతుకు చాలా చాలా దుర్బలంగా, దౌర్జన్యంగా, ఘోరంగా ఉంటుంది. నీ జీవితం అట్లా ఉంటే ఈరోజే నీవు దాంట్లో నుండి బయటపడు. ఈ సత్యము నిన్ను స్వతంత్రురాలుగా చేయగలదు. యేసుక్రీస్తు మూలముగా విశ్వాసమును బట్టి దేవుడితో సమాధానపడి ఆయన యొక్క సన్నిధానములో కృపను బట్టి ప్రవేశపెట్టబడు. అండ్ ఆ గొప్ప ధన్యతతో కూడినటువంటి జీవితాన్ని సంపూర్ణంగా సమృద్ధిగా జీవించు. మనము దేవుడి సన్నిధానంలోనికి ఒకసారి వచ్చి వెళ్ళిపోయి మరలా ఎప్పుడో కానీ వెళ్ళడానికి ఆయన పిలిస్తే తప్ప పోవాల్సినటువంటి ఒకప్పటి పరిస్థితుల్లో లేము. ఎస్తేరు రాణిగా ఉన్నప్పటికీ కూడా రాజు పిలిస్తేనే తప్ప పోయే పరిస్థితుల్లో లేకుండింది. కానీ మనము ఎప్పుడంటే అప్పుడు అబ్బా తండ్రి అని, లేక ఓ పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థించి ఆయనతో మన జీవితంలో, ఆయన సన్నిధానంలో గడిపే స్థితిని కలిగి ఉన్నాం. సో ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరికి ప్రభు ఆ రకంగా దేవుడితో సమాధాన స్థితిని అండ్ దేవుని సన్నిధానంలో సమృద్ధిగా జీవించే కృపను అనుగ్రహించునుగాక. ఒక మాట ప్రార్థన చేస్తాను, తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ప్రభువుని వేడుకోండి. పరిశుద్ధుడువైన, అతి శ్రేష్ఠుడువైన ఏకైక దేవ, అద్వితీయ దేవ, నీతో సమాధానపడి నీ సన్నిధిలో సంపూర్ణముగా నిరంతరము జీవించే కృప నీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు. ఆ రకమైనటువంటి స్థితిలో ఈ వాక్యమును వీక్షించి వినుచున్న ప్రతి ఒక్కరికి నీవు దయచేయమని, వారి జీవితము నీ సన్నిధిలో ధన్యమగునట్లు కృప చూపించమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొక అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడు తిరిగి వాక్యముతో కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.